Hi friends, myself Surya Kiran. Welcome to my show. Open your brains, catch my words. Friends, ఈ రోజు మనం కొడైకెనాల్ గురించి తెలుసుకుందాం. అక్కడ ఉన్న విశేషాలేంటో దాని గురించి తెలుసుకుందాం. Let's begin this show. కొడైకెనాల్. కొడైకెనాల్ పశ్చిమ కనుమలలోని పళని కొండల్లో ఉన్న అందమైన సుందరమైన హిల్ స్టేషన్. ఈ పట్టణం దాని అత్యద్భుతమైన అందం ప్రజాదరణ కారణంగా పర్వత యువరాణి అని నామకరణం చేయబడింది. సముద్ర మట్టానికి 2133 మీటర్ల ఎత్తులో ఒక పీఠభూమి పైన ఉన్న ఈ పట్టణం తమిళనాడులోని దిండుగల్ జిల్లాలో ఉంది. కొడైకెనాల్ పట్టణం పరస్పర్ గుండర్ లోయల మధ్యలో ఉంది. కొడైకెనాల్కి ఉత్తరాన విల్పట్టి గ్రామం, పల్లంగి గ్రామం క్రింద వాలుగా ఒక కొండ ఉంది. తూర్పున కొండల వాలు కింద పళని హిల్స్ ఉన్నాయి. కొడైకెనాల్ దక్షిణాన కుంభం వ్యాలీ ఉంది. పడమరన మంజంపట్టి లోయ, ఆన్సామలై పర్వతాలకు దారితీసే ఒక పీఠభూమి ఉంది. తూర్పున కొండల వాలు క్రింద పళని హిల్స్ ఉన్నాయి. కొడైకెనాల్ దక్షిణాన కంబం వ్యాలీ ఉంది. పడమరన మంజంపట్టి లోయ, అన్నామలై పర్వతాలకు దారితీసే ఒక పీఠభూమి ఉంది. తమిళంలో కొడైకెనాల్ అంటే అర్థం అడవుల బహుమతి. అయితే కొడై పదానికి 4 వేరువేరు అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఈ పేరుకు సంబంధించి 4 సంస్కరణలు ఉన్నాయి. మొదటిది అడవి చివరలో, రెండవది లతల అడవి, మూడవది వేసవికి అడవి, 4వ దాన్ని అడవి బహుమతిగా అనువదించారు. కొడైకెనాల్లోనూ చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు ఈరోజు కొడైకెనాల్ అత్యంత ప్రసిద్ధ సెలవుల గమ్యస్థానాలలో ఒకటి. ఇది హనీమూన్ జంటలకి అనువైనది. ఈ ప్రాంతంలో ఉన్న దట్టమైన అడవుల మధ్య ఉండే మంత్రముగ్ధులని చేసే ప్రకృతి సౌందర్యాలతో కూడిన చెట్లు, రాళ్ళు, జలపాతాలు తప్పక సందర్శించాలి. కోకర్స్ వాక్, బేర్షోల జలపాతాలు, బ్రాంట్ పార్కు, కొడైకెనాల్ సరస్సు, గ్రీన్ వ్యాలీ వ్యూ, సహజ చరిత్ర కలిగిన షేంబగానూర్ మ్యూజియం, కొడైకెనాల్ సైన్స్ అబ్జర్వేటరీ, పిల్లర్ రాక్స్, గునా కేవ్స్, సిల్వర్ కాస్కేట్, డాల్ఫిన్ నోస్, కురించి అండవార్ మురుగన్ ఆలయం, బెరిజం లేక్ వంటివి కొడైకెనాల్లోనూ చుట్టుపక్కల ఉన్న అనేక పర్యాటక ప్రదేశాలు. ఇక్కడ సందర్శించదగిన అనేక చర్చిలు కూడా ఉన్నాయి. కొడైకెనాల్ రేగుబేరీ వంటి పండ్లకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ స్థలం ఇంట్లో తయారు చేసి చాక్లెట్ అమ్మే అనేక దుకాణాలతో చాక్లెట్ ప్రేమికులకు స్వర్గంగా ఉంటుంది. కొడైకెనాల్ ఆకలిప్టస్ నూనెని కూడా తయారు చేస్తుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్పించే కురంజి పూలు కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ ప్రాంతం పర్వతారోహణ, బోటింగు, గుర్రపు స్వారీ, సైక్లింగు వంటి అనేక సాహస కార్యకలాపాలను కూడా అందిస్తుంది. చరిత్ర ద్వారా సంగ్రహావలోకనం పర్వత ప్రాంత మొదటి నివాసులు పలయర్ తెగకు చెందిన ప్రజలు. 1821లో బ్రిటిష్ వారు లెఫ్టినెంట్ బిఎస్ వార్డ్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ప్రవేశించారు. వారు 1845లో ఈ పట్టణాన్ని నిర్మించి అభివృద్ధి చేశారు. తరువాత 20వ శతాబ్దంలో అనేక మంది భారతీయ ప్రముఖులు ఈ ప్రాంతాన్ని మార్చి ఇక్కడ స్థిరపడ్డారు. కొడైకెనాల్ చేరుకోవడం ఎలా అంటే హిల్ స్టేషన్ నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న మదురై కొడైకెనాల్కి సమీప విమానాశ్రయం మదురై, కోయంబత్తూర్, చెన్నై విమానాశ్రయాలకి అనుసంధానించబడి ఉంది. ఈ 2 విమానాశ్రయాలు కొడైకెనాల్కు ప్రపంచంలోని, దేశంలోని చుట్టుపక్కల నగరాలను కలుపుతుంది. ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోడై రోడ్డు కొడైకెనాల్కి సమీప రైల్వే స్టేషన్. బెంగుళూరు, ముంబై, ఏర్సాకులం, త్రివేంద్రం వంటి నగరాలను కలిపి కోయంబత్తూర్ జంక్షన్ సమీప ప్రధాన రైల్వే స్టేషన్. కొడైకెనాల్ను కేరళ, తమిళనాడు అంతటి నుండి బస్సుల ద్వారా కూడా చేరుకోవచ్చు. బెంగుళూరు నుండి కూడా బస్సులు అందుబాటులో ఉన్నాయి. కొడైకెనాల్లో ఏడాది పొడవునా మంచి వాతావరణం ఉంటుంది. ఏప్రిల్ నుండి జూన్, సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్య సమయంలో కొడైకెనాల్ సందర్శించడం ఉత్తమం. జూన్, ఆగస్టు మధ్య ఈ ప్రాంతం పచ్చగా అందంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కూడా కొడైకెనాల్ సందర్శించవచ్చు.
శీతాకాల సమయంలో కూడా ఈ ప్రాంతం సందర్శనకు బాగుంటుంది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ కొడైకెనాల్ గురించి. మీకెప్పుడైనా వీలుంటే ఒకసారి అక్కడికి వెళ్ళేసి రండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.